బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపాలిటీలో వరుసగా అవిశ్వాస తీర్మానాలు వెల్లువెత్తుతున్న వేళ మాజీ మంత్రి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్ష సమావేశానికి హాజరైన నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్ మున్సిపాలిటీ మేయర్ కార్పొరేటర్లకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అవిశ్వాస తీర్మానాలకు వెళ్లే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మేయర్లకు విప్ జారీ చేస్తానని హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేస్తామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, అయితే పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా కార్యక్రమాలకి పాల్పడితే కనుక సీరియస్ యాక్షన్ తీసుకుంటారంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును ప్రియా, ఈరోజు 16వ రోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు 16వ రోజు మల్కాజ్గిరి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అదేవిధంగా జడ్పీ కార్పొరేటర్లు, మేయర్లతోటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు సమీక్ష సమావేశం కొనసాగిస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ని ఈసారి ఖచ్చితంగా మనము అంటే గెలిచి తీరాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశం అయితే కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నారు. అయితే ఇలా మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యంగా మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి అక్కడ అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి ఆ చర్చకు వచ్చిన అంశంపై కేటీఆర్ స్పందించారు. ఎందుకంటే చూసాం మనం ఇటు పిర్జాదిగూడకు సంబంధించి, అదేవిధంగా మేడ్చల్ కార్పొరేటర్లందరూ కూడా ఆ పార్టీని ఈడిపోతున్నట్టుగా కూడా వాళ్ళకి సమాచారం ఉంటుంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పిర్జాదిగూడకు చెందినటువంటి మొత్తం 19 మంది కౌన్సిలర్లు ఇప్పటికే వైజాగ్ అంటే అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అతను అంటే ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారాగా వాళ్ళందరూ కూడా వైజాగ్ వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. మల్పెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా వైజాగ్ వెళ్ళారు. అయితే ఇది కూడా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. అయితే ఆ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే, ఎవరైనా మన పార్టీలో ఉండి అవిశ్వాసాలకు పాల్పడితే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము, అవసరమైతే పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఎవరైతే అవిశ్వాస తీర్మానాలకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళపై ఇప్పు కూడా జారీ చేస్తామని అన్నారు. అంటే కార్పొరేటర్లకు, మేయర్లకు వీళ్ళందరికీ కూడా ఇప్పు జారీ చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. సో ఏదేమైనా సరే కొంత ఈ వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్గా మారాయని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆమె గైర్హాజరు అయ్యారు. సో దీనిపై కూడా కేటీఆర్ ఆరా తీయడం జరిగింది. అంటే ఎందుకంటే గతంలో కంటోన్మెంట్లో లాస్యా నందితపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆమె డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి కూడా ఆ మధ్యకాలంలో చూసాం. పెద్ద ఎత్తున ఆ న్యూస్ కూడా వైరల్ అయింది. సో దానికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ హరీష్ రావు సమక్షంలో లాస్యా నందితను నిలదీస్తారా అని చెప్పేసి కొంత అనుమానంతో ఆమె రాలేదని చెప్పేసి కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అదేవిధంగా ఆమె మాత్రము నాకు వైరల్ ఫీవర్ ఉన్నది, అందుకే నేను రాలేకపోతున్నానని చెప్పేసి కూడా కేటీఆర్కి ఒక లేఖ రాసినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. సో ఏదేమైనా సరే మాత్రము కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా అటు కేటీఆర్ చేయడం జరిగింది ప్రియా. ముఖ్యంగా అంటే రాబోయే 3 ఏళ్లలో, అంటే మనం 2-3 ఏళ్లలో ఖచ్చితంగా తిరిగి మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా అవక్కయ్యారు. ఎలా మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా వాళ్ళ లోపల మాట్లాడుకున్న సందర్భం అయితే ఉన్నది ప్రియా. రైట్, అలాగే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చాలా గట్టిగానే ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్లుగా కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ఎవరైతే వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారో వాడిపైన పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేస్తానని చెప్పి కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఎస్ ప్రియా, అంటే వాస్తవంగా గతంలో అంటే ఈ మధ్య చూస్తున్నాం మనము ఒక నెల 2 నెలల నుంచి కూడా చాలా వరకు మొత్తము
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కూడా చాలా వరకు కూడా పార్టీని విడిపోయారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఇప్పటికే హైదరాబాద్ మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా మేడ్చల్ పరిధిలో కూడా ఇప్పటికే దాదాపుగా 2 చోట్ల కూడా వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ ఫిర్యాదుగూడకు చెందినటువంటి కార్పొరేటర్లు కూడా కలెక్టరేట్కి ఆల్రెడీ లేఖ రాసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో అది కూడా అంటే ఇట్లా వరుసగా పార్టీ విడుతున్న ఎవరైతే ఉన్నారో వారిపై ఖచ్చితంగా ఇప్ జారీ చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ హెచ్చరికలు అయితే జారీ చేశారు. చూడాలి మరి హెచ్చరికలు వాళ్ళు సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే మనము పార్టీ అధికారం లేదు కాబట్టి చేసేది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వెళ్ళేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. సో కాంగ్రెస్ వైపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత బలం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రెండోసారి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా మెండుగా ఉన్నాయి కాబట్టి సో ప్రజలు కోరుకున్నటువంటి పాలన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు వైపు ఉండేందుకు మేము కూడా కార్పొరేట్లో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆ విధంగా వెళ్తున్నారా ఏంటి అనేది కూడా మనకైతే తెలియాల్సింది. ఏదేమైనా సరే మాత్రము ఈ విధంగా కార్పొరేట్లు కానీ మేయర్లు కానీ ఎవరైతే వేరే పార్టీలకు వెళ్తారో వాళ్ళపై కూడా ఖచ్చితంగా పార్టీ సభ్యత్వం రద్దు చేస్తాము, అవసరమైతే కఠిన చర్యలు అంటే సభ్యత్వంతో పాటుగా ఇప్పు కూడా జారీ చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ హెచ్చరించడం జరిగింది. ప్రియా రైట్ సైదులు, అలాగే ఈ సమీక్ష సమావేశాలు కేటీఆర్ సమక్షంలో ఇంకా ఎన్ని రోజులు ఉండబోయే అవకాశం ఉంది? అలాగే ఫిబ్రవరిలో కేసీఆర్ కూడా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఆయన తిరిగి కోలుకొని వస్తారని కూడా చెప్తున్నారు కదా, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, రేపటితో చివరి రోజుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన పార్లమెంటు సమీక్ష సమావేశాలు దాదాపుగా ఇది 16 రోజు మల్కాజ్గిరి, యాక్చువల్గా నిన్న జరగాల్సిన మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్ష సమావేశం ఈరోజు కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంతో అది వాయిదా చేసి ఈరోజు కొనసాగుతుంది. యాక్చువల్గా మనకి 16వ తారీఖే నల్గొండ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగాల్సి ఉండే, కానీ పండగ కారణంగా అది వాయిదా చేసి చివరి రోజుగా నల్గొండ పార్లమెంటు సమీక్ష సమావేశం ఏర్పరచుకుందామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడంతో అది రేపు నల్గొండ పార్లమెంటరీ సమీక్ష సమావేశం ఉంది, అది చివరిదిగా. రేపటితోటి ఇక పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అందరు మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరితోటి కూడా దాదాపుగా పార్టీ సమీక్ష సమావేశాలు దాదాపుగా ఇక పూర్తయినట్టే. రేపు చివరి రోజు. ఇక ముఖ్యంగా అదేవిధంగా మీరు అన్నట్టుగా కేసీఆర్ ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా తెలంగాణ భవన్కి వస్తారని చెప్పేసి కూడా నిన్ననే కేటీఆర్ హరీష్ రావు చెప్పడం జరిగింది. కేటీఆర్ ఇప్పటికే అతను నడక ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా కొంత వీల్ చైర్లోనే అతను ఎక్కువగా అంటే ఇలాంటి మీటింగ్లో పాల్గొనేటప్పుడు మాత్రం అతను నించొని మాట్లాడలేడు కాబట్టి ఖచ్చితంగా వీల్ చైర్లోనే కూర్చొని మాట్లాడేందుకు కూడా అతను తెలంగాణ భవన్కి ఆ వీల్ చైర్లోనే ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా తెలంగాణ భవన్లో కూడా ఆ స్టెప్స్ పక్కన ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ర్యాంపు ఈజీగా వీల్ చైర్లో కూర్చున్నప్పుడు కేసీఆర్ ఈజీగా పైకి ఆ వీల్ చైర్ ద్వారా పైకి ఎక్కేందుకు కూడా ఆ ర్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా వస్తారంటున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 17వ తారీఖు కేసీఆర్ పుట్టినరోజు ఉన్నది కాబట్టి పుట్టినరోజు కంటే ముందే తెలంగాణ భవన్లో కేసీఆర్ అడుగు పెడతారని చెప్పేసి కూడా అటు ఇప్పటికే కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మొదటిసారి సమీక్ష సమావేశం ఇటు కేసీఆర్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ సమీక్ష సమావేశం రోజే ఇక ఆ రోజు ఖచ్చితంగా పార్లమెంటు పరిధిలో ఎవరైతే అభ్యర్థులు ముందుకు వస్తారో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారో వాళ్ళని కేసీఆర్ కూడా ఆ లిస్టు తీసుకొని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఆ రోజు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. చూడాలి. ఇప్పటివరకైతే ప్రియా 17 లోక్సభ స్థానాలకైతే మాత్రం 3 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటన చేసింది. ఒకటి చేవేల సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డిని, అదేవిధంగా కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్, అదేవిధంగా మనకి సమాచారం అందుతున్న ప్రకారం మల్కాజ్గిరి కూడా చూడాలి. మరి అక్కడ మల్లారెడ్డి లోక్సభకి నేను పోటీ చేస్తానని చెప్పేసి కూడా కొంత ఆసక్తి చూపుతున్నారు. మరి అక్కడ పోటీ చేస్తారా చేరా అనేది టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనకి తెలియాల్సింది. ప్రియా రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.